మీరు ఆరాధించే పెద్దలంతా కూడా బ్రిటిష్ వాళ్ళతో తొత్తుల్లో మిలకతాయి తిరిగినప్పుడు జైళ్లలో బతికి ఉన్నటువంటి వాళ్ళు జాతీయ నాయకులు ఆజాద్ కావచ్చు, నెహ్రూ కావచ్చు, గాంధీ కావచ్చు. ఇవాళ ఏం మోరల్ రైట్ ఉందని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? ఎందుకంటే ఏ ప్రాచీనమైనటువంటి విలువల గురించి మాట్లాడుతున్నామో, ఏ ప్రాచీనమైన భూమి మీద నుంచి మాట్లాడుతున్నామో, ఆ భూమికి ఉన్నటువంటి అత్యంత ప్రధానమైన మొదటి లక్షణం ఏమిటంటే దేశాన్ని వ్యతిరేకించడం. లోపలికి వెళ్ళి ఆడవాళ్ళని చూసావు, మరెవరిని చూసావు, ఫోటోలు తీసావు నాకు తెలియదు, కానీ లోపలికి ఎలా వెళ్ళావు? ఆయన తలుపు తీసాడా? తలుపు బద్దలు కూడా వెళ్ళావు కదా, చెప్పు తీసుకోవట్లేదు నేను. ఈ ఇక్ష్వాక కుల వంశ తిలకుడిని తీసుకెళ్ళాడు, వదిలిపెట్టండి, తీసుకెళ్ళి. నా రిక్వెస్ట్, మీ రాజ్యం అక్కడ ఉంది నాయన, కాపాడు. ముందర వెళ్ళి పెద్ద మనుషులారా, మీ ఇళ్ళు ఇలాగే బద్దలు కొట్టచ్చా? మిమ్మల్ని ఇలాగే కాళ్ళు పట్టుకుని అరెస్ట్ టేక్ హిమ్ ఇంటూ కస్టడీని లాగచ్చా? కాశ్మీరీలు ఎందుకు? షిరిడీ సాయిబాబా లాంటి మహనీయుడు శ్రీరామనవమి ఉత్సవాన్ని దగ్గర కూర్చుని షిరిడీలో జరిపించినటువంటి ఆయన కన్వర్షన్ చేశాడా? అటువంటి మహనీయుడులోనే ముస్లింలు చూడగలిగినటువంటి మూర్ఖులు వీళ్ళు. ముస్లింని మాత్రమే చూశారు, అది దురదృష్టం. అది సనాతన కహాళి ఏర్పడినప్పటి నుంచి కూడా, మొదటి సమావేశం నుంచి కూడా నేను ఎంతో ఆతృతగా ఏదో ఒక రోజు నేను నరసింహాచార్యులు గారి ప్రసంగం వింటానని ఎదురు చూస్తూ ఉన్నాను. అందుకని నేను అడ్డు రాకూడదు. కానీ ఒకటి రెండు విషయాల్ని స్పష్టీకరించాల్సిన బాధ్యత నా పైన ఉన్నది కాబట్టి ఈ 2-3 విషయాలు చెప్పాలని మాత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో, విద్వేషం అసమానత్వాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రసంగం, నెల ఈ ప్రసంగాల పరంపర ఏదైతే ఉన్నదో, ఇది 2 సంస్థలు. ఒకటి అన్నమయ్య కళాక్షేత్రం స్వామివారి నాయకత్వంలో నడుస్తున్నది. 2 హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థకి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మా అధ్యక్షులు ప్రస్తుతం వారి ఆశ్రమంలో అక్కడ శ్రీకాకుళం దగ్గరే ఉండిపోయారు, సాధు త్రినాథ్ దాస్ గారు. ఈ 2 సంస్థల యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇటీవలి కాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలపైన అటు అన్నమయ్య కళాక్షేత్రం తరఫున కానీ, ఇటు హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థల తరఫున కానీ, అదేవిధంగా జయభారత్ సంస్థ తరఫున కూడా కొన్నిసార్లు స్పందించడం జరిగింది. అవి ఒకసారి ఇక్కడ ప్రస్తావించడం ఉచితమని నేను అనుకుంటున్నాను. దాంట్లో మొదటిది మనందరినీ కూడా కలచివేస్తున్నది, బహుశా మన మీడియాలో ఇవాళ సింహభాగం ఆక్రమిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, కాశ్మీర్కి సంబంధించినటువంటి అమాయకులైనటువంటి పర్యాటకుల్ని సామూహికంగా చాలామందిని ఆ విధంగా హత్య చేయడం. అది ఏ విధంగా హత్య చేశారనేది చాలామంది పత్రికల్లో వివరంగా వార్తలు వచ్చినాయి. మతం అడిగి చంపారు అనేది కూడా చెప్పారు. మతోన్మాదులు అదే విధంగా చేస్తారు. ఎక్కడ మత కల్లోలాలు జరిగినా ఇటువంటి సందర్భాలు హైదరాబాద్తో సహా ఏదో ప్యాంటు విప్పించారనో, లేకపోతే అడిగి తెలుసుకున్నారనో, కలేమా చదివించారనో, లేకపోతే మరేదో చేశారనో. ఇప్పుడు కాదు, నాకు తెలిసి స్వాతంత్రానికి పూర్వం కూడా ఇదే పద్ధతిలో ఉంది. అని చేత చాలామంది ఇప్పుడు ఏదో కొత్తగా చూస్తున్నంత ఆశ్చర్యపడుతున్నారు. మతోన్మాదం ఏమి కొత్తది కాదు. మతోన్మాదం ఒక సమస్య. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కొత్తగా వస్తున్నటువంటి జనరేషను, ఈ కొత్తగా వస్తున్నటువంటి మేధావులు, స్కాలర్సు, పత్రికలు, విశ్లేషకులు, చాలామంది యూట్యూబర్లు, వీళ్ళలో చాలామంది ఏం పెద్దగా విషయ పరిజ్ఞానం లేకపోయినా సరే ఇవాళ విషయ విశ్లేషణకి, నిర్ధారణలకి, ఆరోపణలకి, ఆగ్రహాలకి, వ్యాఖ్యలకి పూనుకుంటున్నారు. అందువల్ల విషయాన్ని సింపుల్గా బ్లాక్ అండ్ వైట్ పద్ధతిలో విభజించి మాట్లాడడం అలవాటైపోయింది. వాళ్ళు క్రమంగా నమ్మిస్తున్న విషయం ఏంటంటే, ఒక మతం అంతా కూడా చాలా మంచిది, ఒక మతం అంతా చాలా చెడ్డదని. ఒకటి ఇది తప్పు, ఇది నేను అంగీకరించిన దాన్ని. నాకు తెలిసి నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థకి ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ ఒక మతం మంచిది, ఒక మతం చెడ్డదని ఇప్పటిదాకా ఎక్కడ జరగలేదు, లేదు, సాధ్యం కూడా కాదు. అలా ఆశించొద్దు కూడా. ప్రతి మతంలో కూడా చాలా గొప్ప విలువలు ఉన్నాయి. హిందూ మతమే కాదు, హైందవేతర మతాల్లో కూడా చాలా గొప్ప విలువలు ఉన్నాయని నా ఉద్దేశం. నేను నా శక్తి మేరకి ఆయా గ్రంథాలని పరిశీలించిన వాడిని. అదేవిధంగా ప్రతి మతంలో కూడా చాలా బలహీనతలు, సమస్యలు,
అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయి. హిందూ మతం మాత్రమే మారగలుగుతుంది, మిగతా మతాలు మారలేవు అనేది కూడా నేను అంగీకరించలేను. నేను ఒకటి చెప్పగలుగుతాను, ప్రతి మతానికి దానిదైనటువంటి ఒక పరిణామ క్రమము, దాని పుట్టుక, దాని శైలి, దాని పద్ధతి ఉంటాయి. ఏ మార్పును కూడా బయట నుంచి ఇంపోజ్ చేయలేము. కోడిగుడ్డుని బయట నుంచి బద్దలు కొడితే పగిలిపోతుంది, లోపల నుంచి బద్దలు కొట్టినప్పుడు కోడిపిల్ల బయటకు వస్తుందంటారు. అట్లా మార్పు లోపల నుంచి జరిగినప్పుడే దాంట్లో ఫలవంతమైనటువంటి పరిణామం మనకు జరుగుతుంది. అంచేత మతాలని ఎవరు చేయలేరండి, మతాలు వాటికి అవే మార్చుకోవాల్సిందే. మతాల పరిణామ క్రమాలు వాటి లోపల నుంచి జరగాల్సిందే, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. జరుగుతున్నాయి, జరిగే అవకాశం ఉందని చెప్పడానికి బలమైనటువంటి సూచనలు ఉన్నాయి. గతంలో కూడా జరిగినాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. అందుచేత ఈ బ్లాక్ అండ్ వైట్ నెరేషన్కి దయవుంచి విజ్ఞులైనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, యువతరం ఎవరు కూడా దీన్ని క్యారీ కావద్దని చెప్తున్నాను. చచ్చిపోయినవాడు ఒక ముస్లిం అనేది అంత ఈజీగా తీసేసే విషయం కాదు. హిందువుల మధ్య ఒక ముస్లిం చచ్చిపోయాడు అని, ఆయన క్రాస్ ఫైరింగ్లో చచ్చిపోలేదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. హుస్సేన్ ఆదిల్ షా అనేటువంటి వీరుడు, నేను గర్విస్తున్నాను. ఎందుకంటే అతన్ని ఎవరు కూడా వెనకాల నుంచి ముందు నుంచో కాల్చలే. అతను ఆ మతోన్మాద ఉగ్రవాదుల మీదకి దూకి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రైఫిల్ని గుంజుకునే ఉత్తి చేతులతో రైఫిల్ని గుంజుకునే ప్రయత్నం చేసి, అది సాధ్యం కాకపోతే పర్యాటకులను రక్షించడానికి ప్రయత్నించి చచ్చిపోయాడు. అతని మరణాలను నేను మిగతా వాళ్ళతో సమానంగా చూడలేకపోతున్నాను. ఎందుకంటే అది ఒక హీరోయిక్ డెత్. అది ఇటువంటి పరంపర నాకు తెలుసు. అటు గణేష్ శంకర్ విద్యార్థి దగ్గర నుంచో, మక్బూల్ షర్వాణి దగ్గర నుంచో చాలా పేర్లు నేను చెప్పగలుగుతాను. దే ఆర్ ఆల్ గ్రేట్ హీరోస్. గణేష్ శంకర్ విద్యార్థి ఇదే విధంగా మత కులాల్లో చిక్కున వాళ్ళు బయటికి తెస్తూ ముగ్గురు తెచ్చి నాలుగోసారి కత్తిపోట్లకు మరి చచ్చిపోయాడు. మన పిల్లలకు చాలామందికి మన జయభారత్ సాంప్రదాయంలో పేర్లు పెట్టుకుంటాం. మక్బూల్ షర్వాణి గురించి మనం చెప్పక్కర్లేదు. ఇదే కాశ్మీర్ వ్యాలీలో 19 ఏళ్ల పిల్లవాడు పాకిస్తానీ సైన్యానికి ఎదురు నిలబడి వాళ్ళంతా ఆయన చిత్రహింసలు పెట్టిన, వాళ్ళంతా ఆయన సిలువ వేసి మేకులు కొట్టిన, నుదుటి మీద రేకు గుచ్చుకునే విధంగా ఉండేటువంటి రేకుని చుట్టిన పాకిస్తాన్ జిందాబాద్ అనడానికి నిరాకరించి తీవ్రమైనటువంటి మత విద్వేషాలు జరుగుతున్నప్పుడు, లక్షల మంది చచ్చిపోతున్నప్పుడు ఆ నెరేటివ్లోకి వెళ్ళకుండా పాకిస్తాన్ జిందాబాద్ అనడానికి నిరాకరించి హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలని చచ్చిపోయినటువంటి 19 ఏళ్ల కుర్రవాడు మక్బూల్ షర్వాణి పుస్తకాన్ని జయభారత్ పబ్లికేషన్స్ తరఫున మనం ఇప్పుడు ప్రచురించాం. అటువంటి పరంపరలోనే సయ్యద్ హుస్సేన్ ఆదిల్ షా యొక్క అమరత్వం సిద్ధించింది. అతను అమరవీరుడు అని చెప్తున్నాను నేను. దీనికి కారణం ఏమిటంటే, ఈ విషయాన్ని తీసుకెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఒకడు ఉన్నాడు. మరొక డేంజరస్ వర్డ్ నేను వింటున్నాను, స్థానికుల యొక్క మద్దతు అని. ఎలాగైనా సరే ముస్లిమ్స్ దుర్మార్గులను ప్రూవ్ చేయాలనే తహతా చాలామందికి ఉన్నది. ముస్లింలకు కూడా దుర్మార్గులు ఉన్నారు, హిందువులు కూడా ఉంటారు. ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ పిచ్చి కట్టిపెట్టడం చెప్తున్నాను నేను. స్థానికుల యొక్క మద్దతు లేకుండా బయట నుంచి ఉగ్రవాదులు వచ్చారని నేను కూడా అనుకోవట్లేదు. ఎవరో కొంతమంది సాయం చేసి ఉంటారు. దాని అర్థం మొత్తం కాశ్మీరీ సమాజం మీద నెట్టడం అన్యాయం. ఇంకో విషయం కూడా మనం గమనించాలి. ఉగ్రవాదులకో లేకపోతే తీవ్రవాదులకో మరెవరో దుర్మార్గులకో సాయం చేసేటువంటి వాళ్ళు మేము వచ్చిన పనిది పలానా మంత్రి గారిని కిడ్నాప్ చేస్తాము లేకపోతే ఆయన ఎత్తుకెళ్ళి చంపుతామని వాడు చెప్పడు. ఏదో పని మీద వచ్చామని చెప్తారు. అందుచేత వాళ్ళకి అన్నం పెడితే వాళ్ళకి సాయం చేస్తే ఒకవేళ ఎవడన్నా, అతనికి అన్ని విషయాలు తెలుసు. అతను ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు చంపడానికి వచ్చాడని ఎవడన్నా ఆలోచిస్తే కనుక చాలా తప్పు అవుతుంది. ఖచ్చితంగా ఒకళ్ళిద్దరు కొంతమంది సాయం చేస్తుండొచ్చు. కానీ మొత్తంగా కాశ్మీరీ సమాజం వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఈ దుర్మార్గాన్ని ఎటువంటి మొహమాటం లేకుండా, సంశయం సంకోచం లేకుండా ఖండించిందనే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అది హైలైట్ కావట్లేదు. అక్కడ నాకు బాధ అనిపిస్తుంది. ఆ రోజుల్లో కాశ్మీరీ సమాజంలో ఈ వారం 10 రోజుల క్రితం ఇది జరిగినప్పుడు ఈ ఛానల్స్ ఎవరు పోయి బయట దారిపోయేవాడిని మైక్లో పట్టుకుని బయట తీసుకుందామని అడిగితే వాళ్ళందరూ కూడా చాలామంది ఏడ్చారు. మేమంతా ఖండిస్తున్నాము, దయవుంచి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, వాడు నా సోదరులు, వాళ్ళు నా సోదరి అని చెప్పడం అనేది కనిపించింది. ఈ హుస్సేన్ ఆదిల్ షా యొక్క
మేనమామ అనుకుంటాను, ఆయన కూడా నక్కజెత్త అనేటువంటి ఆయన సరిపోలేదు. ఇదే పని చేశాడు ఆయన. టూరిస్టులను కాపాడుతూ ఆ ఎయిర్పోర్ట్కి తిరుగుతూ మేనల్లుడి యొక్క అంత్యక్రియలకు వెళ్ళలేకపోయారు. అది అవసరం లేదు, నాకు ఇది ఇంపార్టెంట్ అని చాలామంది టూరిస్టుల్ని ఎయిర్పోర్ట్కి పంపించేటువంటి కార్యక్రమంలో ఉచితంగా ట్యాక్సీలు నడిపారు. స్వచ్ఛందంగా కాశ్మీర్లో బంద్ పాటించారంటే నా మటుకు నేను కాశ్మీర్ వ్యవహారాలని చాలా క్షుణ్ణంగా, చాలా నిశ్చితంగా ఎప్పటి నుంచో పరిశీలించిన వ్యక్తిగా చెప్తున్నాను. ఇది చాలా కాలం తర్వాత ఒక ఆశారేఖ కనిపించింది. కానీ భారతీయ సమాజం మనమంతా కూడా శాంతి దూతలము, తెల్ల చొక్కాలు వేసుకుని ఆకాశంలో దిగొచ్చాము, వాళ్ళంతా నల్ల చొక్కాలు వేసుకుని దుర్మార్గులు అనుకునేటువంటి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసుకోబోతే కనుక ఈ విషయాల కంటే పెద్ద విషయాలు ఉన్నాయి. కోట్ల మంది కాశ్మీరీల్ని భారత సమాజంతో అనుసంధానం చేయాల్సిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది. అది నువ్వు బాయినెట్ల ద్వారా, తుపాకుల ద్వారా, ఆక్రమించడం ద్వారా, చావగొట్టడం ద్వారా చేయలేమనే విషయం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అర్థం కావద్దు. ఏం చేయలేం. కలహండి రాశాడు ఈ మాట రాజతరంగిణిలో. కాశ్మీర్ని నువ్వు ఎలాగైనా గెలుచుకోగలుగుతావు, కానీ కత్తి ద్వారా మాత్రం కాదు, ప్రేమ ద్వారా గెలుచుకోగలుగుతావు. కలహండి చెప్పాడు, చాలా గొప్ప మాట ఇది. అంచేత కాశ్మీరియత అనేది ఒకటి ఉన్నది. అది మనకు తెలిసినటువంటి మన భారతీయత, మన మత సామరస్యం, మన యొక్క దాన్ని ఏమంటాము, భిన్నత్వంలో ఏకత్వం, ఇలా అనేక మాటలు మనం ఇప్పుడు ఆ మాటలన్నీ అనడం నేరమైపోయింది. లౌకికవాదం నేరమైపోయింది. ఈ పిచ్చోళ్ళ నెరేటివ్లో పడి మనం ఈ యువతరానికి విజ్ఞప్తి చేస్తున్నాను, దయ ఉంచి అర్థం చేసుకోండి. ఒక ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి సమాజం విల్ఫుల్గా, ఇష్టపూర్వకంగా భారతదేశంలో ఆ రోజు 20 లక్షల మంది చనిపోతుంటే కోట్ల మంది అట్నుంచిటు ఇట్నుంచటు సరిహద్దు వాళ్ళ దగ్గరే ఉంది. సరిహద్దు అది ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నది కాదు, అక్కడ వాళ్ళ దగ్గరే ఉన్న సరిహద్దు. వాళ్ళ మంది జరుగుతున్నటువంటి నెత్తురు వాటి మధ్య నిలబడి కాదు ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్న పాకిస్తాన్లో కాదు, భారతదేశంలో కలవాలి. జిన్నా యొక్క ద్విజాతి సిద్ధాంతాన్ని అనుసరించే బదులు గాంధీజీ మార్గంలో నడిచి కాశ్మీరీలు ప్రాణాలు అర్పిస్తారని చెప్పాడు షేక్ అబ్దుల్లా. ఆ మహనీయుడు చెప్పినటువంటి మాట, షేర్ కాశ్మీర్ చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆ మాటకి ఇవాళ సజీవ సాక్ష్యంగా నిలిచాడు హుస్సేన్ ఆదిల్ షా. ఈ విషయాల్ని ఏమీ సంబంధం లేకుండా చచ్చిపోయిన వాళ్ళ లిస్టులో ఒక ముస్లిం ఉన్నాడని మీరు కలిపి సింపుల్గా చెప్పేస్తున్నారు. ఒక సాక్రిఫైస్ని, మతోన్మాదుల మీద సింహం లాగబడినటువంటి తీరుని. భారతీయ సమాజంలో కాశ్మీరీ పండిట్లు అందరూ చనిపోయారు. ఈ విషయాలు నేను వివరంగా రాసినవాడిని. ఇదే హాల్లో కాశ్మీరీ పండిట్లు వచ్చారు, గుర్తున్న వాళ్ళకి గుర్తుంటుంది. ఇదే హాల్లో మన సమావేశాల్లో ప్రసంగించారు, మేము వాళ్ళకి మద్దతు ఇచ్చాం, మేము వాళ్ళతో పాటు నిలబడ్డాం. కానీ కాశ్మీరీ పండిట్లకు మద్దతు ఇవ్వడం అంటే కాశ్మీరీ సమాజాన్ని ముస్లింలను వ్యతిరేకించడం అని కాదు. కాశ్మీరీ ముస్లింలను, కాశ్మీరీ కాజ్ని, వాళ్ళ యొక్క బాధని మనం అర్థం చేసుకోవడం అంటే కాశ్మీరీ పండిట్లని చచ్చిపోమని చెప్పడం కాదు. ఇవాళ భారతీయ సమాజంలో కాశ్మీరీ పండిట్ల గురించి చాలామంది మాట్లాడుతున్నారు. మంచి పరిణామం, మీరేం కాదనట్లే. నేను చేతులు జోడించి అడుగుతున్నాను, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అదే సమయంలో నిర్లక్ష్యానికి గురవుతూ బాధలకు గురవుతున్నటువంటి అనేక సమూహాలను కూడా మీరు పట్టించుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకున్నామా? నగ్నంగా నిలబడి మమ్మల్ని ఇండియన్ ఆర్మీ మమ్మల్ని రేప్ చేయండి అని బ్యానర్ పట్టుకున్నప్పుడు ఆడవాళ్ళని పట్టించుకున్నామా? ఎవరైనా చేస్తారా ప్రపంచంలో? ఇలాగ ఎక్కడ జరిగిందా? ప్రపంచంలోనే అత్యధిక కాలం నిరాహార దీక్ష చేసినటువంటి ఇరోమ్ షర్మిల చేస్తుంటే భారతదేశంలో ఏమైనా సానుభూతి వ్యక్తమైందా? మొన్న మణిపూర్లో ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించినప్పుడు వాళ్ళ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ ఆ వీడియోలు మొత్తం అంతా ప్రపంచం అంతా సర్క్యులేట్ అయినాయే. వాళ్ళు హిందువులు అయితే ఇలాగే వ్యవహరిస్తాము మనము? ఆ పనులు చేసిన వాళ్ళు హిందువులు, బలైనటువంటి వాళ్ళు మరొక హైందవేతరులు. కాబట్టి అది భారతదేశం యొక్క ఆత్మని కదపడం లేదు. భారత ప్రధాని గారు దాని గురించి ఎక్కడి నుంచో వాళ్ళు పరిగెట్టుకొచ్చినట్టు అక్కడ పరిగెట్టుకుని రాలేదు, ఒక్కసారి కూడా ఇప్పటిదాకా చూడలేదు. ఇదే కాశ్మీర్లో ఎన్ని అకృత్యాలు జరిగినా ఎవరికైనా తెలుసా? అసలు మిర్వాయిజ్ అనేటువంటి ఒక మత పెద్దని ఉగ్రవాదులు కాల్చారు. భారత ప్రభుత్వం కాదు, భారత సైన్యం కాదు, ఎంతో గౌరవం ఉన్నటువంటి మత పెద్దని కాల్చినప్పుడు ఆ యొక్క శవయాత్ర జరుగుతుంటే ఆ సందర్భాన్ని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవాల్సింది పోయి అతి తెలివి తక్కువగా ఆ శవయాత్ర పైన కాల్పులు జరిపి 100 మందిని చంపారు.
చివరికి శవపేటిక నుంచి కూడా బుల్లెట్లు వెళ్ళినాయి. వాళ్ళు ఎంతో పూజనీయంగా గౌరవించేటువంటి మత గురువు యొక్క శవపేటికలోంచి. పెళ్లి ఊరేగింపుల పైన కాల్పులు జరిగినాయి. ఒక పెళ్లి బస్సు మీద ఒకసారి జరిపిన కాల్పుల్లో 70-80 గుళ్ళు ఆ బస్సుకు అటు ఇటు కనిపించినాయి. పెళ్లి కొడుకుని చంపేశారు, పెళ్లి కూతుర్ని సామూహికంగా రేప్ చేశారు ఆర్మీ వాళ్ళు. ఆ రోజు ఎంతోమందిని రేప్ చేశారు. కునాన్ పోష్పోరా అనే పేరు ఎవరికైనా గుర్తుందా? ఇది భారతీయ సమాజం ఏం పట్టించుకోదాలని అడుగుతున్నాను నేను. 90 ఏళ్ల వృద్ధురాలను కూడా రేప్ చేశారు. దానిపైన ఎవరికి శిక్షలు పడలే ఇప్పటిదాకా. ఇలాంటివి నేను చాలా చెప్తాను. బిఎస్ఎఫ్ మొత్తం అక్కడ నిలబడి మొత్తం దుకాణాలు ఇళ్ళు మొత్తాన్ని అగ్గిపెట్టి మనుషులను చంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. 10,000 మందిని మొన్నటికి మొన్న పెల్లెట్లు పేల్చి 1000 మందిని కళ్ళు లేకుండాను బాధలు పెట్టేటువంటి సంఘటనలు జరిగినాయి. భారతీయ సమాజం పట్టించుకోదు. భారతీయ సమాజానికి వీడు హిందూ, వీడు ముస్లిం. హిందూ అయితే చాలా మంచివాడు, ముస్లిం అయితే చాలా చెడ్డవాడు. నువ్వు పట్టించుకోవడం లేదనే విషయం ఎంత శరాఘాతంగా తగులుతున్నది. నువ్వు చెప్పినటువంటి నువ్వు ఏదో మంచి చేద్దామని చేస్తున్నటువంటి ఆర్టికల్ 370 రద్దుకి ఇవాళ దాకా భారతదేశంలో కలవాలి, భారతదేశంలో ఉండాలి, ఉగ్రవాదులు మా పైన దాడి చేసినా పర్వాలేదు అని నిలబడినటువంటి కుటుంబాలు, రాజకీయ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అణచివేత జరిపేవే. పాకిస్తాన్లో కలవాలని చెప్తున్నటువంటి వాళ్ళని పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్లో 3 సెక్షన్స్ ఉంటారు. భారత్లో ఉండాలి, పాకిస్తాన్లో కలవాలి, స్వతంత్రంగా ఉండాలి. ఇవే స్వతంత్రంగా ఉండాలని వాళ్ళు 2 పక్కలు సాగొడతారు. మన మీడియాకి తెలియదు అసలు ఇంతమంది ఉన్నారని. పాకిస్తాన్లో కలవాలనే వాళ్ళని పాకిస్తాన్ ప్రభుత్వం పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. భారత్లో కలవాలి, కలిసి ఉండాలని చెప్తున్నటువంటి కుటుంబాల్ని మనము మొన్న అందరిని జైళ్ళలో పెట్టించాం అని షేరే కాశ్మీర్ అని చెప్పేటువంటి షేక్ అబ్దుల్లా మహానుభావుడు జిన్నాని సాహసోపేతంగా ఢీకొని ద్విజా సిద్ధాంతాన్ని అడ్డుకున్నటువంటి మహనీయుడిని 13.5 సంవత్సరాలు భారత ప్రభుత్వం, నేను ఒక పార్టీ గురించి చెప్పట్లేదు, అన్ని పార్టీలు చేసిన ఈ పాపాలు, అన్ని పార్టీలకి భాగస్వామ్యం ఉంది. 13.5 సంవత్సరాలు వితౌట్ ఎనీ క్రైమ్ జైల్లో పెట్టాం మనం. ప్రభుత్వాలు రద్దు చేసాం మనం. బూటకమైన జరిపించాం మనం. ఆ ప్రజలకు నమ్మకం లేకుండా చేసినాం మనం. వాస్తవంగా వ్యవస్థమైన నమ్మకం లేకుండా చేసినాం. కాశ్మీర్లో ప్రతి మట్టి రేణువు కూడా రక్తాన్ని స్రవించింది. అది వాస్తవం. అది పండిట్లపైన చాలా దారుణమైన దుర్మార్గాలు జరిగినాయి. కానీ ఇదే పండిట్లని, ఇదే హిందువులని 1947లో దేశ విభజన జరుగుతున్నప్పుడు, అక్కడ లక్షల మంది చనిపోతున్నప్పుడు కూడా పక్కన జమ్మూలో ముస్లిం కుటుంబాలను కూడా ఆ రోజు హరిసింగ్ సైన్యం మిలాఖత్ అయి హత్యలు చేసినప్పుడు కూడా వ్యాలీలో ఒక్క నెత్తురు చెందకుండా హిందూ కుటుంబాలని అక్కడ ముస్లిమ్స్ రక్షించుకున్నారనే విషయం మర్చిపోయాం మనం. ఇవాళ మనకి ఏమి కనిపించడం లేదు. హిందూ అంటే జాతీయవాది, ముస్లిం అంటే జాతి వ్యతిరేకి. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ముస్లింగా పుడితే నీకు కూడా దేశభక్తి ఉందని ప్రూవ్ చేసుకోవాలి. హిందూ అంటే డిఫాల్ట్, నువ్వు దేశభక్తుడు, నువ్వు హిందూ అయితే చాలు. మన మధ్య హిందూ రాష్ట్ర, హిందూ భూమి, హిందూ రాష్ట్ర అని చెప్పి కాషాయ జెండా పెట్టుకుని ఒక సంఘం ఉంటే దాన్ని మనం దేశభక్తి సంఘం అని చెప్తాం. అలా ఎవరైనా ముస్లిం సంస్థను పెట్టుకుని ముస్లిం భూ అని ముస్లిం జెండా ఎగరేసి తిరిగేస్తే అతను జాతి వ్యతిరేక అయిపోతాడు. సిగ్గులేదా మనకని అడుగుతున్నాను నేను. మన యొక్క ద్వంద్వ ప్రమాణాలకి మనకి సిగ్గులేదా? దయవంచి మీడియాని, మేధావుల్ని, ఉదార హిందువుల్ని ఆవేశం అణచుకుని దుర్మార్గుడు ఎవడైనా శిక్ష పడాల్సిందే, ఆర్తుడు ఎవడైనా అతని వేదన తీరాల్సిందే, అన్యాయం ఏదైనా సరిదిద్దబడాల్సిందే, న్యాయం ఎవరికైనా దక్కాల్సిందే. ఇది మన విధానం. మన ప్రాచీనమైనటువంటి విలువల్లో ఉన్న విధానాలు ఇవే. వీటిని దయవుంచి అర్థం చేసుకోండి. ఇవాళ ఈ ప్రతి విషయం మీద ఎవరు జైళ్ళకి వెళ్ళారో, ఎవరు పోరాడారో వాళ్ళంతా పిచ్చివాళ్ళలాగా. నెహ్రూ గారేమో సిగరెట్లు కాల్చుకుంటూ అమ్మాయిల వెనకాల తిరిగే మనిషి కింద, గాంధీ గారేమో ఆడవాళ్ళతో డ్యాన్స్ చేసే మనిషి కింద. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను ఇవాళ మధ్యాహ్నం చూస్తే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరో వీడియో పెట్టారు. విద్యామంత్రిని ముస్లిం అంటే ఇంక దుర్మార్గుడే. ఈ బతుకు చెడ. మీరు ఆరాధించే పెద్దలంతా కూడా బ్రిటిష్ వాళ్ళతో తొత్తుల్లో మిలకత తిరిగినప్పుడు జైళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు
జాతీయ నాయకులు ఆజాద్ కావచ్చు, నెహ్రూ కావచ్చు, గాంధీ కావచ్చు. ఇవాళ నీకేమి ఏం మోరల్ రైట్ ఉందని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? ఇటువంటి భాష్యాలు చెప్పేటువంటి యూట్యూబర్స్ మధ్య, విద్వేషాన్ని పెంచే వాళ్ళ మధ్య నిలబడి మనం మాట్లాడుతున్నాం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ సబ్జెక్ట్ అంతా మనకేం అవసరం అని? ఎందుకంటే ఏ ప్రాచీనమైనటువంటి విలువల గురించి మాట్లాడుతున్నామో, ఏ ప్రాచీనమైన భూమి మీద నుంచి మాట్లాడుతున్నామో, ఆ భూమికి ఉన్నటువంటి అత్యంత ప్రధానమైన మొదటి లక్షణం ఏమిటంటే ద్వేషాన్ని వ్యతిరేకించడం. దాని నుంచి హెచ్పి చెప్పక్కర్లేదు, స్వామివారి చెప్పక్కర్లేదు, అన్నమయ్య నక్షత్రం ఎవరు చెప్పక్కర్లేదు. ఈ నేలలో ప్రతి అణువు చెప్తుంది ఆ విషయాన్ని. తతోన విజుగుప్సతే మా విద్వేషావహి. ఈ మాటలు లేకుండా అసలు మన మంత్రాలు లేవు. ఎవరిని ఎవరు ద్వేషించలేదు. మన పుస్తకాలన్నింటిలో ఏమైనా ఉందని చెప్పొచ్చు, ఎన్ని పొరపాట్లు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. నన్ను క్షమించండి ఆ మాట అంటున్నందుకు. కానీ ద్వేషం ఉందని ఎవరు చెప్పలేరు. రామాయణంలో ముగ్ధుల్ని చేసే సన్నివేశం ఒకటి ఉన్నది. రావణాసురుడిని చంపేసిన తర్వాత ఆయన పరిగెట్టుకుని వెళ్ళి సీతాదేవిని తెచ్చే ప్రయత్నం చేయాలి. అక్కడ కూర్చుని ఉన్నాడు ఆయన. మొట్టమొదట విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. వారి ముందు నేను చెప్పకూడదు ఇలాంటి మాటలు, ఎందుకంటే నేను చిన్న రేణువు లాంటి వాడిని. కానీ ఈ మాట చెప్పాలని అనిపించి చెప్తున్నాను. తర్వాత ఈ రావణాసురుడు ఇలా పడుకుని ఉన్నాడు, ఈ రావణాసురుడికి నువ్వు అంత్యక్రియలు చేయని విభీషణుడికి రాముడు చెప్తాడు. వీడు దుర్మార్గుడు, అప్రతిష్ట తెచ్చాడు, నీ భార్యను ఎత్తుకొచ్చాడు, మా పరువు తీశాడు, లంకాంతంలో కొల్లేరైంది, వీడు నాశనం అయిపోయింది. వీడి వల్ల వీడికి ఎటువంటి సద్గతి ప్రార్థించాల్సిన అవసరం లేదు, వీడికి నేనేం చేయనంటే లేదు నువ్వు ఖచ్చితంగా చేయాలి అని చెప్పి మరణాంతాని వైరాణి, చావుతోటే వైరం ముగిసిపోయింది. ఎంత గొప్ప మాట అండి ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి వాక్యం ఇది. అక్కడతో ఆగలేదు ఆయన, ఇంకో మాట చెప్తాడు. ఇతను చనిపోవడంతో వైరం ముగిసిపోయింది, నాకు అతనికి అయిపోయింది. అంతేకాదు ఇతనికి నువ్వు సక్రమంగా అంత్యక్రియలు చేయి, ఇతను నీకు ఎలాగో నాకు అలాగే అని చెప్పాడు. అంటే నీకు అన్నగారు అయితే నాకు కూడా. ఎవరు భార్యను ఎత్తుకెళ్ళాడో, ఎవరు దుర్మార్గుడో, ఎంత నచ్చ చెప్పినా వినలేదో, ఎవరైతే ఈ విలయానికి కారణమయ్యాడో ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఇంకా భార్య ముఖం కూడా చూడకుండా, అక్కడికి కూడా వెళ్ళకుండానే అక్కడ కూర్చొని ఆ మనిషి చెప్పింది ఏమిటంటే అయిపోయింది, వీడు చేసిన దానికి వీడి శిక్ష, వాడితో యుద్ధం చేశాను నేను, చనిపోయాడు. ఇతను చనిపోవడంతో ఇతనికి నాకు వైరం ముగిసిపోయింది. దీన్ని ఏ భాషలో చెప్పాలని అడుగుతున్నాను నేను. అక్కడతో కాదు, నీకెలాగో నాకు సోదరుడు అని చెప్పాడు. భార్యను ఎత్తుకెళ్ళి రాముడు రావణాసురుడిని అతను చనిపోయిన తర్వాత నాకు సోదరుడు అనగలిగాడు. ఇది ఈ నేల యొక్క శ్వాస, ఈ ద్వేషరాహిత్యం అనేది. ఇవాళ నువ్వు ఎలా కనిపించినా వాడు దుర్మార్గుడు, వాడు ద్వేషిస్తున్నాడు అని నువ్వు చెప్తా ఉన్నావు. వీడు మంచివాడు, వీడు దేశభక్తుడు అని చెప్తా ఉన్నావు. అలాగే ఈ వికృతమైనటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఇదే హాల్లో కూర్చొని మా నరసింహాచార్యులు గారు, మా శేషు గారు, నేను వీళ్ళ కుటుంబంలో భాగం, మా శోభ గారు వచ్చారండి, నాకు ఎంత సంతోషంగా ఉంది. ఇక్కడ మనము వేదనాదము శాంతివాదం పేరు మీద వేద పఠనం పెట్టుకున్నాం. అద్భుతమైన సూక్తాలని ఇక్కడ మనం చదివించుకున్నాం. ఎందుకు చదివించుకున్నామంటే ఆయన మనకెంతో ఆప్తుడు, మిత్రుడు. ఎంతో కొంత మన హిందూ మతంలో ఏమైనా విలువలు, గొప్ప విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాతినిధ్యం వహించేవాడు ఎవడు లేని పరిస్థితిలో ఎంతో కొంత వాళ్ళని నిలబడినటువంటి ఒక నోబుల్ పర్సన్ ఆయన నా దృష్టిలో. త్యాగి ఆయన. ప్రభుత్వోద్యోగాన్ని వదులుకొని అర్చక వృత్తిని వరించాడు, స్వామివారి సేవను వరించాడు, స్వామివారి సేవకు అంకితమైనాడు, ఆ ఆలయానికి గొప్ప ప్రతిష్టను తీసుకొచ్చినాడు. అలాగే ఏదైనా విషయాన్ని ధీరోదాత్తంగా చెప్పగలుగుతాడు. అన్నమయ్య గృహం దాన్ని పునర్నిర్మించేటువంటి మహాయజ్ఞం స్వామివారి నేతృత్వంలో జరుగుతుంటే దానికి శ్రీ రంగరాజన్ గారు చాలా గొప్పగా మద్దతు ఇవ్వడం, వారి ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి దీక్ష చేయడం, మన వాళ్ళకు సంతకాల సేకరణ అంటే అన్ని చోట్ల చేస్తాం, కానీ అక్కడ చేసింది కూడా విశేషమైనటువంటి విషయం అది. వారి చేతుల మీదుగా హిందూ సమ్మేళనంలో, ఇందాక స్వామివారు చాలా గొప్పగా హిందూ సమ్మేళనాన్ని ప్రస్తావించారు, చాలా నిజంగానే వారు చెప్పినట్టు గొప్ప ఘట్టం అది. అక్కడ అన్నమయ్య యొక్క పుస్తకాన్ని వారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. అటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన ఇంట్లో చొరబడి ఆయన పట్ల మనం వినలేని, చూడలేని, ఊహించలేని, తట్టుకోలేనటువంటి విషయాలు. ఆ రోజు ఆ వీడియో మొట్టమొదటి విడుదలైనప్పుడు ఇక్కడ మా వెంకట ఉన్నాడు.
నేను చూస్తూ ఉంటే ఆయన వేరే పనిలో ఉన్నాడు రాత్రి ఎప్పుడు. కాసేపు అయిన తర్వాత ఆయన పరిగెట్టుకుని నా సిస్టమ్ దగ్గరికి వచ్చి మనిషి ఇట్లా ఊగిపోతున్నాడు ఆవేశంలో, వెళ్ళి వాడిని కొట్టాలని. అంటే అంతమందికి బాధ కలిగింది ఆ విషయం. ప్రతి వ్యక్తి కూడా స్పందించేటువంటి విషయం అది. అటువంటి పరిస్థితి నుంచి మనం ఇది ఊహించగలిగామా? నేను వీడు బయటకు వచ్చిన తర్వాత ఇవాళ సమాజం ఈ రకంగా తయారైంది కాబట్టి హీరో అవుతాడని అనుకున్నా, కానీ నేను కూడా ఈ స్థాయి ఊహించలే. ఇవాళ ఛానల్స్ క్యూ కడుతున్నాయండి. ఎందుకంటే హిందూ సమాజంలో గౌరవ ప్రతిష్టలు అందుకున్నటువంటి వ్యక్తిని, ఆయనకి జరిగినటువంటి దాడిని దాన్ని ఖండించడానికి, దాన్ని ఉపశమింపజేయడానికి కాదు, ఎవడైతే ఆ దాడికి పాల్పడినటువంటి విష క్రిమి లాంటి వ్యక్తి ఉన్నాడో, ఓ పర్వట్ క్రిమినల్ ఉన్నాడో, వీరరాఘవరెడ్డి అనేటువంటి క్రిమినల్, అతను ఇంటర్వ్యూ తీసుకోవడానికి, ఆ విషయాన్ని అందరికీ చెప్పడానికి, ఈ సమాజం ఏ స్థాయికి దిగజారిందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆయన్ని, ఏ కారణం అండి అసలు అలా మీరు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని. ఏమండి రేపులు చేసినవాడిని, హత్యలు చేసినవాడిని, దొంగతనం చేసినవాడిని కూర్చోబెట్టి, ఏమండి తమ దొంగతనం ఎలా చేయాల్సి వచ్చిందండి, దానికి దారితీసిన కారణాలు ఏమిటండి అని అడుగుతారా? నాకేం అర్థం కావట్లేదండి. ఈయన ఫస్ట్ ఏం చెప్పాడంటే, వీళ్ళు ఇచ్చిన ఈ సపోర్ట్ తోటి, దన్నుతో నేను చూడకూడనివి చూశాను, దారుణమైన విషయాలు చూశాను, తొక్కకూడను తొక్కాను, ముట్టుకోకూడను అని ఈ దరిద్రం అంతా చెప్పాడు. ఆ చెప్పకుండా చెప్పే విధానం చూసి నేను వెంటనే వేరే ఎక్కడో మాట్లాడుతున్నప్పుడు, ఛీ నీచుడా, అంటే స్ఫురించే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అని నేను బాధపడ్డా. ఆ నెక్స్ట్ మాట్లాడినప్పుడు ఓపెన్గానే మాట్లాడాడు. ఏదైతే ఎవరైనా ఏమనుకుంటారు, కండోములు ఉన్నాయా, లేకపోతే మందు ఉందా, లేకపోతే సిగరెట్లు ఉన్నాయా, లేకపోతే అమ్మాయిలు ఉన్నారని అవన్నీ చెప్పేశాడు. ఒకటి తేడా లేకుండా మొత్తం చెప్పేశాడు. వృద్ధుడైనటువంటి తండ్రి, మన హిందూ సమ్మేళనానికి వచ్చినప్పుడు రంగరాజన్ గారు, నేను వెళ్ళిపోవాలండి ఎందుకంటే మా నాన్నగారికి వారికి నేను సేవలు చేస్తాను, మా కళ్ళతో మేము చూసామండి. ఇంటికి వెళ్ళాం, నరసింహాచార్యులు గారు వెళ్ళాం, శేష్ గారు ఆ ఇంట్లోకి అడుగు పెట్టడం నాకు చాలా గొప్ప స్మృతి. ఆయనంతటా ఆయన మీ కార్యం, మీరు తలపెట్టిన కార్యానికి ఆయన బయట కూర్చునే మాట్లాడాం. చిన్న ఇల్లు అండి, దాంట్లో అందరూ కూర్చునే విధంగా లేదు అది. ఆయన ఏమీ ప్యాలెస్లో లేడు పాపం, వాళ్ళు ఇచ్చిన చిన్న క్వార్టర్లో ఉంటున్నాడు. అది ఆ ఇంట్లోకి కాసేపు అయిన తర్వాత ఆయన, మీరు లోపలికి రండి అని మమ్మల్ని పిలుచుకెళ్ళాడు. కారణం అంటే, మీరు తలపెట్టిన కార్యాన్ని మా నాన్నగారు ఒకసారి చూసి మీకు ఆశీస్సులు అందజేస్తే శుభప్రదంగా జరుగుతుందని వారి మనసులో ఉంది. ఎంత మంచి మనసు ఆయన చూడండి. మేము వెళ్ళాం, వారికి దండం పెట్టుకున్నాం, బయటకు వచ్చాం. ఇది జరిగింది. ఇవాళ ఆ ఇంట్లోకి ఈ నీచుడు, వాళ్ళు 10 మందో 20 మందో సైన్యంతో లోపలికి వెళ్ళాడంటే, యూనిఫారాలు పెట్టుకునేటువంటి సైన్యాలు పెట్టుకుని, బొట్లు పెట్టుకుని చూడంగానే ఒళ్ళు కైపెక్కి మర్చిపోతున్నారు ఈ వీళ్ళందరూ కూడా. షూలు వేసుకుని అది చూడంగానే వీళ్ళు కోరుకుంటారనమాట, ఇలాంటి సైన్యాలు కావాలి మనకి, ఇలాంటి వాళ్ళు తలుపులు బద్దలు కొట్టాలి. ఎవడ తలుపులు బద్దలు కొట్టు? ఆయన దగ్గరికి వెళ్ళి లోపలికి వాడికి వెనకూడని శబ్దాలు వినిపించాయంట. అబ్బా, అది చిన్న ఇల్లు, అది అక్కడ బద్దలు కొట్టాడంట, లోపలికి వెళ్ళాడట. ఈ వీడి పక్కన కూర్చుని, ఇది నిజమేనా మీకు? అయ్యో అంత ప్రాబ్లం వచ్చింది పాపం, ఎంత కష్టపడ్డారు మీరు, ఎన్ని బాధలు పడి, ఇది విధంగా ఉంది. కింద కామెంట్లు పెట్టి అడ్డ గాడిదలు కూడా, నాకు భాషలో పదాలు లేవు, గాడిదలు ఎందుకు మాట్లాడినా, ఏ రకమైనటువంటి వివేకం లేకుండా, తలకాయ లేకుండా, ఉచితానుచితాలు తెలియకుండా రాశారు. లోపలికి వెళ్ళి ఆడవాళ్ళని చూసావు, మరెవరిని చూసావు, ఫోటోలు తీసావు నాకు తెలియదు, కానీ లోపలికి ఎలా వెళ్ళావు? ఆయన తలుపు తీసాడా? తలుపు బద్దలు కూడా వెళ్ళావు కదా, చెప్పు తీసుకొట్టదు నేను. ఆయన ఇంటి తలుపు తోశాను, మామూలుగా వచ్చిందని కొన్ని చోట్ల చెప్పాడు. ఎందుకు దోశావు? నువ్వు ఓడవి పై అంతస్తుకు ఎందుకు వెళ్ళావు? ఎందుకు దోశావు? ఈ విన్యాసాలను వింటుంటే టెక్కి బిట్టు కస్టడీ అన్నాడంటే ఎవడో. కామెడీ సినిమానా, పెచ్చోళ్ళ, పర్వాట్సా వీళ్ళు? నేను చూసినంతవరకు ఏదో 2-3 గీతా శ్లోకాలు చెప్తున్నాడు, బ్రాహ్మణ డ్యూటీ ఏంటి అనేది. ఎంతసేపు చూసినా దుడుకు గల అనేటువంటి పంచరత్నాల్లో ఆ త్యాగరాయ కీర్తన ఎక్కువ వాయిస్తున్నాడు. ఎక్కడి నుంచి ఎత్తుకుని ఆ కూర్చున్నది ఏమిటో సంబంధం లేదు ఆయనకి. మధ్యలో ఆ కీర్తన పాడతాడు. విన్నవాళ్ళంతా ఇలా పరవశంగా, ఆ కీర్తనకి నీకేమిటి సంబంధం? ఆ తర్వాత
ఎందరో మహానుభావుల్లో ఒకటి రెండు బిట్లు పాడతాడు. మధ్యలో అన్నమయ్య కీర్తన కూడా అక్కడ విన్నాను. ఏమిటి వైపరీత్యం, ఏమిటిది, ఈ అపహాస్య సన్నివేశం ఏమిటి, ఈ జుగుప్సాకరమైనటువంటి ఇంటర్వ్యూలు ఏమిటి, సిగ్గులేకుండా ఇంటర్వ్యూలు చేసేటువంటి వాళ్ళు వేరే వెధవా ఎవడింటే తలుపు కొట్టి నువ్వు లోపలికి అది ఎలా చొరబడతావురా ఆ మహానుభావుడిని నువ్వు చూడడం కాదు, ముందు అసలు లోపలికి ఎలా వెళ్ళావు, అసలు నువ్వు ట్రెస్పాసింగ్ ఎట్ట చేసావు, నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత దొంగ వెధవి. ఆయన 1.5 రోజు 2 రోజుల తర్వాత కంప్లైంట్ ఇచ్చాడు అనేది ఇప్పుడు అది కూడా నేరమైంది పాపం. ఎందుకు ఇచ్చాడంటే అంటాడు వీడు. ఈ దరిద్రుడు రిలీజ్ చేసినటువంటి వీడియోల వల్ల ప్రపంచానికి విషయం తెలిసింది. అవి ఎడిటెడ్ వీడియోలని అందరికీ తెలుసు. అవి ఎడిట్ చేయాలంటే ఏదైనా సిస్టమ్ ముందు కూర్చొని చేస్తాడు. ఆ సిస్టంలో ఇవన్నీ కూడా డౌన్లోడ్ అయి ఉన్నాయి. తమరు కొంచెం వాటిని బయటికి తీసి తమరు చూసిన దృశ్యాలుంటే పోయి చెప్పచ్చు కదా. మొదటి రోజు కూర్చుని నేను చెప్పలేను నా నోటితోటి అని ఎందుకు చెప్పావు, రెండో రోజు కవితో ఎందుకు ముందుకెళ్తున్నావు, ఎందుకంటే ఈ మద్దతు పెరుగుతుండడం వల్ల అతను రెచ్చిపోయి రకరకాల మాటలు మాట్లాడుతూ భారతీయ పౌరులందరికీ కూడా పక్క వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బద్దలు కొట్టే హక్కు ఉంది, అక్కడికి వెళ్ళి తత్వాలు చెప్పే హక్కు ఉంది, 1-2 సెక్షన్స్ చెప్తాడు. దానికి కూడా కిందకి మూర్చిల్లి అబ్బా ఇతనంత న్యాయ పండితుడు లేడు, ఇతనంత తత్వశాస్త్రవేత్త లేడు, ఇతనంత లాహోర్ అనేటువంటి పాకిస్తాన్ నగరాన్ని లవుడు అనేటువంటి రాముడి యొక్క కుమారుడి పేరు మీద వచ్చింది అంటారు. కసూర్ అనేటువంటి మరో పట్టణం ఆ దగ్గరలోనే ఉంటుంది సింధులో, ఇది పంజాబ్, ఆ సింధు. దాన్ని కుశుడు అనేటువంటి రాముడి కుమారుడి పేరు మీద ఈ ఇక్ష్వాక కులవంశ తిలకుడిని తీసుకెళ్ళి వదిలిపెట్టండి. నా రిక్వెస్ట్, మీ రాజ్యం అక్కడ ఉంది నాయన, కాపాడు ముందర వెళ్ళి. శత్రువులను నువ్వు చెప్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, చెప్తున్నా కదా. నేను ఈ నిష్టదరిద్రుడు ఎవరైతే ఉన్నాడో నీచుడు, భూమి అంతా ఈ ఇక్ష్వాకులదే అని చెప్పాడంట రాముడు. భూమిలో ఈ చిలుకూరు తప్పితే ఇంకేం లేదా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు వాటంగా కనిపెట్టి తన మద్దతు కూడగట్టుకోవడానికి నెక్స్ట్ మేము వెళ్తామండాయా చేస్తామండాయా ఓవైసీల మీదకి అని కూడా చెప్తున్నాడు. అలా అనగానే వీళ్ళు పరవశంలో పడతారండి. ఈ సిగ్గు లజ్జ లేకుండా ఆ రోజు ఏం చెప్పాడంటే అవన్నీ కూడా రికార్డెడ్. మీరు చేసే పని మీరు చేయకపోతే వచ్చేవాళ్ళు వెళ్తారు, చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతారని కొడతామని స్పష్టంగా ఆయన ముందు ఆయన మీద ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి నీచుడు వీడు. ఇలాంటి నీచుడిని జారీ చేయడానికి నీకు ఎందుకురా ఛానల్, రే నిన్నే ఈ బతుకు చెడా, నీకు ఛానల్ ఎందుకు, నువ్వు మేధావి ఎట్లయ్యావు, చొక్కాల ఎట్లా వేసుకుని ఎదురుతావు, ఛానల్ నడుపుతున్నటువంటి పెద్ద మనుషులారా మీ ఇళ్ళు ఇలాగే బద్దలు కొట్టచ్చా, మిమ్మల్ని ఇలాగే కాళ్ళు పట్టుకుని అరెస్ట్ టేక్ హిమ్ ఇంటూ కస్టడీని లాగచ్చా, ఆ తర్వాత మేము చూడకూడని దృశ్యాలు చూసాము ఈయన బాత్రూంలో ఉండడం చెప్పచ్చా, ఏంటిది, వాట్స్ గోయింగ్ ఆన్, ఈ దేశంలో ప్రభుత్వం లేదా, లా అండ్ ఆర్డర్ లేదా, ముఖ్యమంత్రులు లేరా, ఇలా చేస్తూ ఉంటే ఇతను ఛానల్ వెంబడి ఛానల్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే ఆయన పాపం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఏమైనా తేడాగా మాట్లాడితే కనుక నేను నోటీస్ ఇస్తాను అని చెప్పాడు. దాని గురించి మళ్ళీ ఛానల్స్ అన్నీ ఆగ్రహించాను, నోటీస్ ఇస్తానంటావా మా మీద, ఇంత నేరం చేస్తాను, పక్కన ఈయన పెట్టుకుని ఇల్లు బద్దలు కొట్టేవాడిని, లోపలికి వెళ్ళేవాడిని, ఆయన కాళ్ళలాగి మీద కూర్చున్నానని చెప్తున్నటువంటి వాడిని, అందరికీ ముందు కనిపించేలాగా రేపు పొద్దున మా వాళ్ళు వచ్చి పగలు తీస్తారని వార్నింగ్ ఇచ్చినటువంటి వాడిని, ఇటువంటి విషకెట్టగాన్ని పక్కన కూర్చోబెట్టుకుని వీళ్ళు చట్టాలు న్యాయాలు మాడతారు. మీ బతుకెందుకురా, మనుషులేనా మీరు అసలు, నాకు చాలా అసహ్యం కలుగుతోంది. హిందూ సమాజంలో ఇంకా అంతా ముగిసిపోలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే స్వామివారు ఉన్నారు, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున మేము ఉన్నాం, ఇక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమం చేసాం. హిందూ శబ్దం అనగానే అటు ఇటు ఒక 2-3 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్స్ ఉన్నాయి. అది కాకుండా పత్రికల్లో మేధావులు ఉన్నారు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు, సోషల్ మీడియాలో ఉన్నారు, చాలామంది తెగ రెచ్చిపోయి ఉన్నారు. ఒక్క కార్యక్రమం చేయలే. మహానుభావుడు రంగరాజన్ గారిని మించిన ప్రతిష్ట వాడిని చూపించండి నాకు తెలుగు రాష్ట్రాల్లో అర్చకుల్లో. నేను అడుగుతున్నాను, ఇది ఆపద వచ్చింది హిందూ సమాజానికి. ఇంత ఆపద వస్తే ఆ మహనీయుడి మీద దాడి చేస్తే ఒక్క కార్యక్రమం చేయలేదు, నువ్వేం చేసావు,
వాళ్ళు కేవీపీఎస్ వాళ్ళు చేశారని నేను వాళ్ళకి చెప్తున్నా. అయినా సరే హిందూ సమాజాన్ని రక్షించేవాడు. రోజు గాంధీ మీద, నెహ్రూ మీద బూతులు తిడుతూ వీడియోలు చేసి మోడీ గారిని పొగిడితే అయిపోయింది. నువ్వు హిందూ సమాజ రక్షకుడివి. ఆ మహనీయుడి మీద జరిగితే పర్లేదు. ఇప్పుడు కొత్త డ్రామాకి ఉపడ్రామాలు ఉంటాయి కదా, ఆయన మీద దాడి చేశారట. 20 మంది కలిసి వచ్చి ముక్కు కొంచెం గీత పెట్టారంట. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో తెరాలి. దాన్ని ఏమంటారు, పరమానంద శిష్యుల సినిమాలో ఆయన సూద్దామంటే వాడు దూలం మీద కూర్చి దూలం మూసుకొస్తే వస్తారు 20 మంది కలిసి. అట్లా 20 మంది ఈయన మీద దాడి చేసి ముక్కుకి ఇంత చిన్న గాయం ఎలా చేయగలిగారు? నిజంగా వాళ్ళ నైపుణ్యాన్ని మెచ్చుకోవాలి. దీన్ని కొంచెం పోలీసు వాళ్ళు పరిశోధిస్తే బాగుండేది. ఈ సిగ్గు లజ్జాలని మనుషులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాని గురించి దాడి వెనకాల ఉన్నది అతడి వెనకాల ఉన్నది వీడి వెనకాల ఉన్నది వాడే అని ఎడ్డింగ్లు పెట్టుకుంటూ పెట్టడానికి రెడీ అయిపోయారు. క్షమించండి, నేను ఎంతో ఆవేదన చెంది మాట్లాడాల్సి వస్తుంది ఈ మాటలని కూడా. ఇవాళ ఈ సమస్య హిందూ సమాజంలో చాలా వల్నరబుల్ సిచ్యువేషన్, అంటే చాలా దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి అర్చకుల సమస్యగా నాకు అర్థమవుతుంది. ఈ అర్చకుల దగ్గర ఎవరు కాపలా పెట్టేవాళ్ళు ఎవరు లేరండి. ఒక రాజకీయ నాయకులు, కౌన్సిలర్స్, ఎమ్మెల్యేల దగ్గర కూడా చాలామంది ఉన్నారు. వీరరాఘవరెడ్డి దగ్గర 27 మందిని తీసుకుని ఆయన వెళ్ళాడు. ఒక అర్చకుడి దగ్గర ఏ దిక్కు లేదు. 27,000 గ్రామాలు ఉన్నాయి, ఈ అర్చకులు ఉన్నారు. మీరంతా నాకు సైన్యాన్ని, మా ఇక్ష్వాక గోత్రాలు ఉన్నాయి. ఏంటది? ఏంటిది? భారతదేశం ఎన్నో పిచ్చిలు చూసింది, కానీ ఇంత పిచ్చోడిని అక్కడ చూడాలి. ఎన్నో రకాల తేడా క్యాండిడేట్లు చూసాం. అంటే హిందూ మతంలో కూడా మిగతా మతాల్లో తేడా క్యాండిడేట్ ఉంటే మా దగ్గర కూడా ప్రొడ్యూస్ చేస్తామని కామెడీ క్యారెక్టర్ అన్నప్పుడు ప్రొడ్యూస్ చేసి, కామెడీ క్రిమినల్ వీడు. కామెడీ అంటే కామెడీ కాదు. మళ్ళీ 27,000 మంది గ్రామాలు ఉన్నాయంట. ఒక్కో గ్రామంలో 3-4 టెంపుల్స్ ఉన్నాయి. వాళ్ళంతా అర్జెంటుగా కనుక వీరరాఘవరెడ్డి గారి ఇక్ష్వాకుల సైన్యానికి కనుక రిక్రూట్మెంట్ చేయకపోతే ఆయన మీ ఇంట్లోకి వస్తాడు, బద్దలు కొడతాడు. మీ ఇంట్లో తనేమి చూడకూడదు చేసావు వీడియోలు పెడతాడు. దాని గురించి ఈ ఛానల్స్ అన్ని క్యూ కడతాయి. ఇది జరుగుతోంది. ఇలాంటి నాటకాలు మేము భరించమని చెప్తున్నాము. హిందూ సమాజంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేము సరి చేసుకుంటాం, కానీ ఇలా అర్చకుల మీద దాడి చేసేటువంటి కార్యక్రమాన్ని బాహాటంగా నేను చేస్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన. సమాజంలో ఈ యొక్క సైలెంట్ మెజారిటీ ఎవరు మాట్లాడలేదని నువ్వు చూస్తున్నటువంటి యూట్యూబర్లు, నీ చుట్టూ తిరిగేటువంటి ఈ పెచ్చోళ్ళు, నీకు కింద కామెంట్లు పెట్టేవాళ్ళు సమాజంలో ప్రజానీకం అని అనుకోకు. పిచ్చి సాహసాలు చేస్తే కనుక చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. హిందూ సమాజం యొక్క రక్షణకి మేము ఎంత పని చేయగలుగుతాం అన్నది కాశీనారాయణ ఆశ్రమంలో స్వామివారు చూపించారు. కాశీనారాయణ ఆశ్రమాన్ని కొలగొడితే మీరు నిప్పుల మీద దుప్పటి కప్పెట్టినట్టుగా అన్ని కప్పెట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజు స్వామివారు చాలా ఆగ్రహంగా, ఆయన అనేక సందర్భాల్లో మన మిత్రులంతా కూడా వెళ్ళి ఆ కాశీనారాయణ క్షేత్రానికి, మన మల్లికా వల్లభ స్వామివారు వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ రోజు నిలబడి ఇటువంటి అవధూతాశ్రమాన్ని మీరు కూలగొడతారని గర్జిస్తే మర్నాడే మంత్రి గారి దగ్గర నుంచి ప్రకటన వచ్చింది, క్షమించండి కట్టేస్తాం మళ్ళీ అని. ఇప్పటికీ సమస్య మీరు పరిష్కరించలేదు. కాశీనారాయణ ఆశ్రమానికి ఇప్పటికి కూడా పట్టలేదు. మీ దృష్టిలో అది ఏం విషయం కాదని అడుగుతున్నాం మేము. ఆ మహనీయుడి యొక్క ఆశ్రమంలో అన్ని కులస్తులు అందరూ లోపలికి సమానంగా వస్తారు కాబట్టి, అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తారు కాబట్టి, చివరికి మహిళలు కూడా అర్చకులుగా ఉంటారు కాబట్టి, దాన్ని మీరు చూడలేక ఇటువంటి పనులు చేస్తున్నారా? మీ మోడల్ ఆఫ్ హిందూయిజంలో, మీ దరిద్రపు విద్వేషపు భావజాలంలో కాశీనారాయణ యొక్క భావజాలము, ఆయన యొక్క పద్ధతి ఫిట్ కాదని మీరు ఆయన పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాను నేను హెచ్పి ప్రధాన కార్యదర్శి కింద. మేము అంత తేలిగ్గా ఈ సమస్యను వదిలిపెట్టాం. ఆ సమస్యకి కంప్లీట్ పరిష్కారం దొరికేదాకా అన్నమయ్య కళాక్షేత్రం తరపున స్వామి కానీ మేము కానీ దాన్ని వదిలిపెట్టమని చెప్తున్నాను నేను. ఒక మోడల్లోకి హిందూ సమాజాన్ని తీసుకుపోయి అటు మహనీయుడైనటువంటి షిరిడి సాయిబాబాని, కాశ్మీరీలు ఎందుకు, షిరిడి సాయిబాబా లాంటి మహనీయుడు శ్రీరామనవమి ఉత్సవాన్ని దగ్గర కూర్చుని షిరిడీలో జరిపించినటువంటి ఆయన కన్వర్షన్ చేశాడా? అటువంటి మహనీయుడులోనే ముస్లింలు చూడగలిగినటువంటి మూర్ఖులు వీళ్ళు. ముస్లింని మాత్రమే చూశారు, అది దురదృష్టం. అది అటువంటి మూర్ఖులు, అటువంటి ఉన్మాదులు వీళ్ళు. ఆయన విగ్రహాల్ని తీసుకెళ్లి గంగానదిలో పడేసినటువంటి పరమ నీచులు వీళ్ళు, ఈ ఉన్మాదులు. అలాగే ఏ రోజు జీవితంలో ఏ విద్వేషం మాట్లాడకుండా వాళ్ళ కార్యక్రమాలు చేసుకునేటువంటి బ్రహ్మకుమారుల మీద విష ప్రచారం చేసి
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్యూ కట్టారు. ఇటువంటి అన్ని సందర్భాల్లో కూడా హెచ్బి ఈ యొక్క దుర్మార్గాలను ఉపేక్షిస్తూ ఉండబోదని చెప్తున్నాను నేను. ఎలా పడితే అలాగా శ్రీరాముడి పేరును ఉపయోగిద్దామని అనుకుంటే దాన్ని మేము అనుమతించము. పసిపిల్ల అయినటువంటి ఒక పసిపిల్ల ఆమెను గుళ్ళో బంధించి సామూహిక అత్యాచారం చేసి చంపేసినటువంటి పరిస్థితి అదే కాశ్మీర్లో జరిగింది. అది జరిగినప్పుడు ఆ రేపిస్టులకు మద్దతుగా ఊరేగింపులు తీసి జై శ్రీరామ్ నినాదించినటువంటి దుర్మార్గులు వీళ్ళు. గుజరాత్లో ఆ అమ్మాయి బిల్కిజ్ ఆమెను సామూహికమైనటువంటి రేపులు చేసి కుటుంబాన్ని అంతా చంపేస్తే ఆ రేపిస్టులను బయటకు రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి తిలకాలు దిద్ది జై శ్రీరామ్ చెప్పినటువంటి పరమ నీచులు వీళ్ళు. అరే రాముడి పేరుని ఈ విధంగా వాడడానికి మీకు సిగ్గం లేదురా? ఇవాళకి వీరరాఘవరెడ్డి రాముడు భక్తుడు గాను రాముడు వంశస్థుడు గారు ఆశ్చర్యం లేదు. కొంతమంది అనుకుంటారు అలాగా. రాముడు ఎవరింట్లో ట్రాస్ పాసింగ్ చేయలే. రాముడు ఏజెంటని కూడా అలాగ వెళ్ళి లేకపోతే ఎవరిళ్ళలోకైనా వెళ్ళినట్టుగా మేము వెళ్ళే. రాముడు ఏ ఒక్క అర్చకుడి దగ్గరికి వెళ్ళి వీపు బద్దలు కొట్టినట్టుగా మేము వెళ్ళే. మేము గుండెల మీద కూర్చొని తన్నినట్టుగా మేము వెళ్ళే. ఏ రేపిస్టుల మీద కూడా నా పేరు ఉపయోగించుకోండి అని రామాయణంలో కానీ వీరరాఘవరెడ్డి గారు కొంచెం చెప్పాలి. ఆయన చాలా పండితుడు. గీతలో కానీ న్యాయ సంహితలో కానీ రెడ్ విత్ సోండ్ సోన్ కూడా వేరే సెక్షన్స్ కూడా చెప్తున్నారు వారు. ఈ విధంగా రేపిస్టులకి వాళ్ళకి మర్డర్లు చేసే వాళ్ళకి రాముడి పేరు ఉపయోగించుకోమని గీతలో కానీ రామాయణంలో కానీ ఎక్కడ ఉందా అని అడుగుతున్నాను. ఎందుకు మాట్లాడతారు వీళ్ళ మాటలన్నీ కూడా? మతాన్ని అపప్రసం చేస్తుంటే చూసి ఊరుకుంటామా? మతాన్ని విద్వేషపు తొడుగ్గా మాట్లాడుతుంటే ఊరుకుంటామా? సింహాచలంలో జనం చచ్చిపోయారు, ఎవరిది బాధ్యత? తిరుపతిలో చచ్చిపోయారు, ఎవరిది బాధ్యత? ఇవాళ ప్రభుత్వాలు మనవే కదా అనే ఉద్దేశంతో దాని ఇష్యూ కాకుండా చూస్తే ఇవాళ దాని యొక్క రక్షకుడుగా ఈయన నిలబడి మాట్లాడడం అనేది జరిగింది. అలాగే అక్కడ అన్నమయ్య ఇల్లు పరిష్కారం ఇప్పటికి కూడా కాలే. మేమేమి 11.5 లక్షల యొక్క సంతకాల్ని కేవలం 3 నెలల కాలంలో మేము తీసుకొచ్చాం. అది హిందువుల యొక్క హృదయ స్పందన లబ్డబ్బని కొట్టుకుంటుంది. అందరి హృదయం కూడా అన్నమయ్యకి ఇల్లు అని కొట్టుకుంటుంది. కోట్లాది మంది హృదయాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఈ అనాపాలజెటిక్ హిందూ వారికి తెలుసో తెలీదో మాకు తెలీదు. ఈ సమస్యల్ని మీరు సెటిల్ చేయకపోతే మేము మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ మేము తిరగలేని విధంగా భక్తుల్ని, నిజమైనటువంటి విలువల్ని నమ్మేటువంటి వాళ్ళని, హిందూ ధర్మం యొక్క నిజమైనటువంటి కోరుకునేటువంటి వాళ్ళని, ప్రాచీనమైన విలువల గురించి నిజంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొస్తాం. మిమ్మల్ని కదలలేము అసలు మేము. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. వీఆర్ హియర్, మేము ఉన్నాం ఇక్కడ. అలాగే ఈ హిందూ మతం పేరు మీద విద్వేషాన్ని పొలిటికల్ ఎజెండా, వీళ్ళందరి సమస్య బేసిక్ ప్రాబ్లం చెప్తాను నేను. వీళ్ళందరి నెత్తిలో కూడా ఉన్నది పొలిటికల్ ఎజెండా ఉంది. మీ పొలిటికల్ ఎజెండా మీ పార్టీలు పుట్టి ఇంకా 50-60 ఏళ్ళు కాలే. ఈ ధర్మం 1000 సంవత్సరాల క్రితం ప్రాచీనమైనది. ఉపనిషత్తులు అయినటివి, రామాయణం అయినటిది, వేదం అయినటిది. వారు చెప్పారు ఇంతక సమానత్వ సూత్రం. అది ఏనాటిదని అడుగుతున్నాను నేను. 8000 ఏళ్ల క్రితం నాటిది, 7000 ఏళ్ల క్రితం నాటిది ధర్మాలు ఇవన్నీ కూడా. నువ్వు నీ బొంగుల సంఘాలు నీ పార్టీలు పెట్టి ఇంకా 50 ఏళ్ళు 100 ఏళ్ళు కాలే. అంత తెగ రెచ్చిపోతున్నావు. నువ్వే రక్షించావు, ఇప్పటిదాకా ఎవడో కాపాడలేదని. ఈ ధర్మాన్ని రక్షించుకోగలిగినటువంటి ధైర్యం ఈ ధర్మానికి ఉన్నది, దీంట్లో ఉన్న విలువలకు ఉన్నాయి. ఈ విలువల్ని భ్రష్టు పట్టించడం ద్వారా ధర్మాన్ని నువ్వు కాపాడలేవు. ఒక మనిషి, చాలామంది ఏం చెప్తారంటే అవసరం అండి ఇప్పుడు ఇలాంటి మీరు విద్వేషం అని మీరు తీసిపారేయొద్దు, ఆ భాష అవసరమని. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు మురిగ్గుంట్లో పడి ఇంటికి వస్తే నువ్వు సబ్బు నీళ్ళతో స్నానం చేయాలి. అలా కాకుండా ఈ మురిగ్గుంటకి ఇదే మందు అని మీ కిచెన్ రూమ్లో ఉన్నటువంటి దొరికినటువంటి డ్రైనేజీ నీళ్ళు ఎత్తివి పోసుకుంటే ఈ మురికితో ఆ మురికిని నువ్వు పోగొట్టలేవు. ఒక విద్వేషానికి మరో విద్వేషం సమాధానం కాదు. విద్వేషానికి మానవత్వము, ప్రేమ, సహజీవనము, సమైక్యత, సద్భావన, సామరస్యము, ఏకత్వ భావన అన్నింటినీ మించి హిందూ మతం యొక్క పరాకాష్ట అది సమాధానం అవుతుంది, మరేది కాదు. ఈ విలువలు ఏమున్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఈ పైన ఉన్నాయి.
ఇవన్నీ మీరు చూడవచ్చు. ఈ విలువల్ని నమ్ముతున్నటువంటి సంస్థలు ఉన్నాయి. మేము నిలబడి ఉన్నాం. మహాకోట లాంటి, దాన్ని ఏమంటారంటే మహాకోట లాంటి చాలా కరడుగట్టినటువంటి సామ్రాజ్యాన్ని, ఈ కోట లాంటి ఒక దుష్ట సామ్రాజ్యాన్ని శ్రీరాముడు ఎదిరించాలని అనుకున్నప్పుడు నాకు కూడా ఒక రాజ్యం ఉంది కదా అని తన తమ్ముడైనటువంటి భరతుడు కౌరు పెట్టలే. మన సైన్యాన్ని బట్టరా మనం వెళదాం, వదిన గారికి కష్టం వచ్చిందని వెళ్ళే. ఆయన ఈజ్ ఎ సింగిల్ మ్యాన్. ఆయన తమ్ముడు, ఆయన ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరే ఉన్నారు. వాళ్ళు దొరికినటువంటి మిత్రుల్ని కూడగట్టుకుని అతి చిన్నమైనటువంటి సైన్యంతో ఒక దుష్ట సామ్రాజ్యాన్ని అంతం చేయగలిగారు. మేము కూడా అదే పని చేస్తామని చెప్తున్నాను నేను. అందుచేత మీ సామ్రాజ్యాలు ఎంత పెద్దవైనా, మీ అబద్ధాలు ఎంత పెద్దవైనా, మీ విద్వేషాలు ఎంత పెద్దవైనా, వీఆర్ హియర్, మేము ఉన్నాం ఇక్కడ. ఈ సామ్రాజ్యాలను మేము అంతం చేస్తాం. ఎందుకంటే మేము నమ్ముతున్నటువంటి విలువలుగా శక్తి ఉంది, మాకు ఆ ధైర్యం ఉంది. నేను ఈ కుటుంబంలో సభ్యుడిని, ఇవాళ కాదు ఎప్పటి నుంచో. అందుచేత నేను కూడా సోదరుడిని నరసింహాచార్యుల వారికి. వారిని నేను అప్పటిదాకా చూడకపోవడం ఎంత నా మిస్ఫార్చ్యూను. ఆ రోజు హిందూ సమ్మేళనంలో వారి ప్రసంగం నేను విన్నాను. నేను అప్పటి నుంచి పరవశంలో పడ్డాను. దాన్ని ఎడిట్ చేసేటప్పుడు కూడా ఎడిట్ చేయడం మానేసి నేను పరవశంలో వింటూ ఉండేవాడిని. అంత సంతోషంగా ఉండేది నాకు. అంచేత వారు చాలా చక్కగా శ్రీ వైష్ణవం యొక్క విశిష్టాద్వైతం యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా చెప్తారు అనేటువంటిది. యాదాద్రిలో అఖండ హరినామ సంకీర్తన జరగాలి. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒక హోటల్ కట్టిన తర్వాత భోజనాలకు పెట్టడానికి, దాంట్లో భోజనాలు పెట్టాలని ఎవరైనా ధర్నా చేయాలా? ఎవరైనా బస్ స్టాండ్ కట్టిన తర్వాత బస్సులు రావాలని ధర్నా చేయాలా? గుడి కట్టిన తర్వాత స్వామినామాన్ని తలుచుకోవాలని ఈయన ధర్నా చేయాల్సిన, మొబిలైజ్ చేయాల్సిన పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. సరే, అటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన చాలా అటువంటి చేసి ఒంటిమిట్టలో కానీ, తిరుపతిలో కానీ, అనేక ప్రాంతాల్లో కానీ ఈ దేవాలయంలో దైవనామస్మరణ జరగాలి. ఈ భక్తి సాంప్రదాయమే హిందూ మతాన్ని రక్షిస్తున్నది అనేది ఒక గొప్ప, ఆయన మన కాలంలో అంతగా శ్రమించే, అంతగా తప్పించే, అంతగా ఆ కాజ్ తప్పితే మరొకటి ఏమీ కార్యక్రమం ఏది లేదు ఆయనకి. వేరే డివియేషన్ లేవు, వేరే ఆలోచన లేదు, వేరే సొంత స్వార్థం లేదు. సమస్తము ఆయన సంకల్పించినటువంటి గొప్ప లక్ష్యం మీదనే ఆయన కేంద్రీకరించి పనిచేస్తాడు. అటువంటి మహానుభావుడు ఆయన. రేపు 6వ తారీఖు రోజు ఉదయం 10 గంటలకి ఇందిరా పార్క్ దగ్గర వారు తలపెట్టినటువంటి హైందవ భక్తి కళా సమ్మేళనం డిమాండ్ ఏమిటంటే, యాదగిరిగుట్టలో స్వామివారి యొక్క అఖండ హరినామ సంకీర్తన. గతంలో అటువంటి ప్రయత్నం చాలా జరిగింది, చాలా పెద్ద ఎత్తున అక్కడ యాదగిరిగుట్టలోనే శేష్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా చేశారు. అప్పుడు అంత జరిగిన తర్వాత వాళ్ళు చేసి మళ్ళీ వెనక్కి పడేశారు. ఇది దురదృష్టం. ఇది మళ్ళీ దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అబిద్ హసన్ సఫ్రానీ అనేటువంటి మహానుభావుడు, అబిద్ హసన్ సఫ్రానీ పుస్తకాన్ని మొత్తాన్ని బయటపడగలిగాను నేను. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు బయటపడలేకపోతున్నాను. అవన్నీ ఉంటున్నాయి, బయటపడలేదు. నా దురదృష్టం అది. మీరు నాకు పంపించిన ఆ శర్వానంద కౌలు గురించి కూడా నేను 10 ఏళ్ల క్రితం రాశాను. అలా ఎన్నో విషయాలు రాసి నేను బయటపడలేకపోతున్నాను. కానీ నా అదృష్టవశాత్తు అబిద్ హసన్ సఫ్రానీ పుస్తకాన్ని కంప్లీట్ చేసి బయటపడి నాకు టైం దొరకడం లేదు. సఫ్రాన్ అంటే కాషాయ రంగు, హిందువులకి అత్యంత ముఖ్యమైనటువంటిది కాబట్టి, పవిత్రమైనది కాబట్టి, పరిశుద్ధమైనది కాబట్టి నా పేరులోనే అది నేను పెట్టుకుంటాను. అబిద్ హసన్ సఫ్రానీ నేను పెట్టుకున్నటువంటి మహానుభావుడు ఆయన. జై హింద్ అనేటువంటి నినాదాన్ని రూపొందించినటువంటి మహానుభావుడు. ఆయన జీవితంలో యుద్ధంలో అటు గాంధీ గారితో అక్కడికి వెళ్ళి సబర్మతి ఆశ్రమంలో వెళ్ళి పనిచేశాడు చాలా చిన్న వయసులోనే. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ యొక్క సైన్యంలో చేరి తుపాకీ పట్టుకుని కొండలు గుట్టలు ఎక్కుతూ ప్రాణాలకు తెగించి ఒక సైనికుడిగా కూడా ధర్మాన్ని నిర్వర్తించినటువంటి మహానుభావుడు. సుభాష్ చంద్రబోస్తో కలిసి ఒక్కడే ఒక వ్యక్తి మన హైదరాబాదీ, అది చాలా అతిపెద్ద జలాంతర్గామి ప్రయాణంలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. వాళ్ళిద్దరే వెళ్ళారు ఆ రోజు. ఆయన రైట్ హ్యాండ్గా ఉన్నాడు ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారికి. తర్వాత స్వతంత్రానంతరం కూడా మరొక్కసారి ఆయన చాలా ముఖ్యమైన బాధ్యతలు నెరవేరుస్తూ దౌత్యవేత్తగా అనేక ప్రాంతాల్లో ఉన్నాడు. దౌత్యవేత్తగా చాలా గొప్పగా పనిచేశాడు. చాలా గొప్ప భారతీయ తాత్వికత మీద ఎవరో హేళనగా మాట్లాడుతూ నిన్న మౌలానా అబుల్ కలాం, ఆయనకి ఏం తెలుస్తుందంటే ముస్లిం అనగానే తెలియదండి. సఫ్రానీ చాలా అద్భుతమైన ప్రసంగాలు చేశాడు భారతీయ తాత్వికత గురించి, గీత గురించి చాలా గొప్ప విషయాలు చెప్పాడు. వీళ్ళకి ఏంది ఏ గుడి తెలిచావు, ఎవడేం చేశాడు. అంచేత ఇటువంటి మహనీయులు, ఆ మహనీయుడి యొక్క పుస్తకాన్ని ఇన్నాళ్ళకి ఇంత లేట్ అయింది మనకు. అది మన హైదరాబాదీ అయ్యుండి ఆయన
సెటిల్ అయిన తర్వాత కూడా, ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా హైదరాబాద్లో వచ్చి ఇక్కడ సఫ్రానీ బాగ్ కట్టుకుని కూడా ఆయన పేరు మీద స్కూల్ కూడా నడిపారు. ఆ స్కూల్ ఇప్పుడు నడవడం లేదు, ఈ మధ్యనే ఆగిపోయిందని విన్నాను నేను. వారి యొక్క అన్నగారి కుమార్తె అయినటువంటి ఇస్మత్ మెహదీ అనేటువంటి మహానుభావురాలు, ఆమె బహుభాషా పండితురాలు, చాలా గొప్ప విదుషీమణి, చాలా గొప్ప ఉన్నత విలువలైనటువంటి వ్యక్తి. ఆమె ఈ విధంగా తన చిన్నాన్నగారు పుస్తకాన్ని ఆవిష్కరించడానికి అంగీకరించడంతో 9వ తారీఖు ఆ కార్యక్రమం పెట్టుకోవడం, చాలామంది విశిష్ట అతిథులు హాజరవుతున్నారు. నేను వారి యొక్క దాన్ని ఏమంటారు అభిమానపు చిన్న రేణువుని. నా అదృష్టం వారి ప్రసంగాన్ని వినగలగడం. ఆయన చాలా చక్కగా గొప్ప అన్వయంతో, గొప్ప పారవశ్యంతో వారు చెప్తారు. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.